చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా జరిగిన సండే ఎపిసోడ్. ఈ వారం సంజనాకి దెబ్బ మీద దెబ్బ, రీతుపై బిగ్ బాంగ్ వేసిన రమ్య, పవన్ రీతుల మధ్య ముదురుతున్న ప్రేమ, పాత వాళ్ళ రీఎంట్రీ మొదలైన కొత్త నామినేషన్స్ ప్రక్రియ. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ లో అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే సండే ఎపిసోడ్ చాలా ఆనందంగా జరిగిందండి. ఎంత ఆనందంగా జరిగిందంటే మొత్తం నవ్వుల పంట. అవునండి, ఈ ఎపిసోడ్ లో నాగార్జున గారు చాలా ఆనందంగా వచ్చారు. కానీ ఎందుకనో నాగార్జున గారిలో ఈ రోజు ఎపిసోడ్లో కాస్త నీరసంగా కనిపించింది మొహంలో. మరి ఏమో కానీ ఎప్పుడు నాగార్జున గారు ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు కూడా నాగార్జున గారు అందానికి ఏం తక్కువ లేదు, కాస్త నీరసంగా కనిపించింది. మేబీ షూటింగ్ నుండి వచ్చారేమో, మరి ఏమో. మొత్తానికి ఏంటంటే ఆ నీరసం కనిపించనివ్వకుండా మనలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నాగార్జున గారు చాలా నింపింపజేశారు మన హౌస్ వాళ్ళతో కలిపి. మరి హౌస్ వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎంత ఉత్సాహం అంటే వాళ్ళతో ఆటలాడించారు, పాటలు పాడించారు, గేమ్స్. అసలు ఎంతో అంటే ఒక ఆరోగ్యవంతమైన కామెడీ జరిగింది. మొత్తానికి ఏంటంటే పాటల్లో కూడాను జంటలుగా పాటలు పాడేటప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ సుమన్ శెట్టి పాటలు మాత్రం అదిరిపోయాడు. డ్యాన్స్, బిగ్ బాస్ వేసిన పాటలకి సుమన్ శెట్టి వేసిన డ్యాన్స్ అదిరిపోయింది. సుమన్ శెట్టి సంజన కాంబినేషను, అదేవిధంగా సుమన్ శెట్టిని మన పికిలి పాప కాంబినేషను. ఇక సుమన్ శెట్టి ఏ కాంబినేషన్ ఉన్నా సరే అవతల ఎంత పెద్ద డ్యాన్సర్ అయినా, ఎంత అందమైన అమ్మాయి అయినా సరే సుమన్ శెట్టి వైపు చూస్తున్నారు. దట్ ఈస్ సుమన్ శెట్టి. మొత్తానికి ఏంటంటే సుమన్ శెట్టి చిరంజీవి పాటకి కూడాను బ్రేక్ డ్యాన్స్ వేయడం, ఇవన్నీ కూడా చాలా ఆనందంగా అనిపించిందండి. చాలా బాగా కనిపించింది, ఆకట్టుకుంది ఎపిసోడ్ అయితే మాత్రం. ఇంకో విషయం ఏంటంటే సుమన్ శెట్టి తను చేసిన దొంగతనాల గురించి ఒక స్పెషల్ ఏవి తయారు చేశారు. అదేవిధంగా సుమన్ శెట్టి తన చిన్న మాట్లాడు దొంగతనం చేసినప్పుడు తన ఎక్స్ప్రెషన్స్, కళ్ళల్లోనివి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ అసలు అది చూస్తుంటే ఏమనిపించిందంటే ఇదేదో స్క్రిప్టెడా అన్నట్టు అనిపించింది. నిజానికి ఇది స్క్రిప్టెడ్ కాదు, కానీ ఒక స్క్రిప్ట్తో చేసిన సినిమాలో వస్తే చూసారు ఆ విధంగా ఎంత అందంగా క్యూట్గా అనిపించిందండి. నిన్న సుమన్ శెట్టికి రీతు బుగ్గలు పట్టుకొని ముద్దాడుకోవాలనిపించినట్టు బుగ్గలు పట్టుకుంది. నిజంగా ఎంత క్యూట్ అనే భావంతో. ఈరోజు అయితే ఏమనిపించిందంటే ఆ క్యూట్ ఇంకా అంచులు దాటి ఇంకొంచెం ఎంత క్యూట్ అనిపించిందో అంత క్యూట్ అనిపించింది. మొత్తానికి ఏంటంటే ఆనందానికి ఇక సింబల్ అన్నట్టు అనిపించింది ఈ ఎపిసోడు. ఇక ఈ వారం సంజన విషయానికి వస్తే మాత్రం దెబ్బ మీద దెబ్బ తగిలిందండి. ఎందుకంటే నిన్న శనివారం ఎపిసోడ్లో కూడాను సంజనకి ఫుల్గా క్లాస్ పీకారు మన మాస్ నాగార్జున గారు. మరి అంత క్లాస్ పీకిన తర్వాత సంజన మళ్ళీ నవ్వుతున్నా సరే ఇది సీరియస్ సంజన, నిజంగా నవ్వే ఇది కాదు అని చెప్పేసుకోవడం సీరియస్ అని చెప్పి మరి క్లాస్ పీకారు. ఈరోజైతే సంజనకి అన్విజిబుల్ అన్నట్టు ఒక పొడుగాటి కోటుని తీసుకొచ్చారు. ఆ కోటు యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ మనం గడిచిన ఎపిసోడ్ చెప్పుకున్నాం. తనూజ గారు గోల్డెన్ బజార్ గెలుచుకున్నారు. ఎవరంటే తనూజ గారుని, మరి రీతు, డెమాన్ అండ్ సుమన్ శెట్టి ఈ నలుగురు ఆడేటప్పుడు ఆ గోల్డెన్ బజార్ పవర్ ఏంటంటే ఎలిమినేషన్లో ఉండే వాళ్ళని రక్షించే ప్రక్రియ మాట. సో అది తనూజ గెలుచుకున్నారు. ఇక తనూజ గారు గెలుచుకున్నాక యాక్చువల్గా నాగార్జున గారు శనివారం చెప్పినట్లు ఎవరైతే గోల్డెన్ బజార్ గెలుచుకున్నారో వాళ్ళు ఎక్కువగా మెడలో బోర్డ్స్ వచ్చిన మన దివ్యల మాధురి గారికి పనిష్మెంట్ అని. అందులో పనిష్మెంట్లో ఒకటి బాత్రూమ్స్ని ఫ్లోర్ క్లీనింగ్స్ చేయాలి గార్డెన్ అంతా. రెండోది వచ్చేసి కనిపించకుండా ఇన్విజిబుల్గా కోట్ వేసుకొని తిరగాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఆవిడతో కూడా ఎవరు మాట్లాడకూడదు, అంటే హౌస్లో వెలవేసినట్లు లెక్క. మూడోది వచ్చినప్పటికీ నామినేషన్, డైరెక్ట్ నామినేషన్. ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయన్నారు. తనూజ వచ్చేసి డైరెక్ట్ నామినేషన్ అన్నారు. ఆ విధంగా డైరెక్ట్ నామినేషన్లో పెట్టారు మన మాధురి గారిని. ఈ కోటు తీసుకొచ్చారు, ఇన్విజిబుల్ కోటు ఆమెకి వేయడానికి. ఒకవేళ తనూజ గారు వచ్చేసి మాధురి గారికి ఆ కోటు వేయాలని ఉంటే మాధురి గారు ఇన్విజిబుల్ అయ్యిండు. కానీ ఎలాగా ఉండిపోయిందని మడత పెడుతున్నప్పుడు ఇమాన్యుయల్ మడత పెడుతున్నా, నీకు మడత పెట్టమని చెప్పానా అని చెప్పి అడిగారు మన నాగార్జున కదా. లేదండి అంటే సరే, ఇది నువ్వు కెప్టెన్గా ప్రశాంతంగా ఉండాలంటే ఈ కోటు ఎవరి మీద వేస్తావు అని చెప్పి అడిగారు. ఇమీడియట్గా మాట ఆలోచించకుండా ఇమాన్యుయల్ ఇది మా అమ్మకి వేస్తానని చెప్పేసి సంజనమ్మకి ఇచ్చారు. సంజన అక్కడ ఆమె రిక్వెస్ట్ చేసుకునే విధానం ఎంతగా రిక్వెస్ట్ చేసిందంటే నాగార్జున గారు కూడా మరొక 100 సెకండ్స్ నీకు టైం ఇస్తున్నాను, రిక్వెస్ట్ చేయి. ఎవరైనా నీకు కన్విన్స్ అయ్యింటే నీకు నేను ఆ శిక్షణ తీసేస్తానన్నారు. ఆమె కన్విన్స్ చేసింది 50-50 వచ్చింది. సరే ఎలాగా 50-50 వచ్చింది కదా ఇమాన్యుయల్ మరి ఏం చేస్తావు అంటే అప్పటికి కూడా ఇమాన్యుయల్ లేదండి శిక్ష ఇస్తాను, అమ్మకే ఇస్తాను అని చెప్పేసి అన్నారు. మొత్తానికి ఏంటంటే
శిక్ష కూడా ఇక్కడ ఆనందంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తికి శిక్ష విధిస్తే అది కొంచెం సీరియస్గా జరుగుద్ది. కానీ ఎమాన్యుల్ సంజనాకి వేసిన శిక్షను కూడా మనం ఈ ఎపిసోడ్లో ఆనందాన్ని మనం స్వీకరించడం జరిగింది. అందుకే నేను అంటున్నాను ఆహ్లాదకరంగా జరిగిన సండే ఎపిసోడ్ అని అనడానికి కారణం అది. మొత్తానికి ఏంటంటే సంజన ఈ వారం అంతా కనిపించకూడదు, అంటే ఇన్విజిబుల్, అంటే కనిపించకూడదు అంటే బ్లాక్ కోట్ వేస్తే ఆ వ్యక్తి కనిపించలేదు అని అర్థం మాట. కనిపించకూడదంటే ఆమె వినిపించకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా ఆమెని ఈ వారం మళ్ళీ బిగ్ బాస్ చెప్పినంత వరకు ఆమెని వెలవేశారన్నట్టు మాట. సో ఆ విధంగా ఏంటంటే సంజనాకి ఏంటంటే ఒకటి ఆమెకి నాగార్జున గారి క్లాస్ పీకడం, రెండోది ఏంటంటే మిగతా వాళ్ళకి సారీ చెప్పించడం, మూడోది ఏంటంటే ఆమెకి కనిపించడం కన్నా చేయడం, మాట్లాడకుండా ఆమె మాట్లాడకుండా అస్సలు ఉండలేదు. అలా మొత్తానికి ఏంటంటే ఈ వారం అంతా శని ఆదివారంలో దెబ్బ మీద దెబ్బ తగిలింది సంజనకి. ఆఖరికి ఎమాన్యుల్తో కూడా పెద్ద దెబ్బే తగిలింది. ఏదైనప్పటికీ కామెడీగా తీసుకున్నారు ఆడియన్స్. సంజన కూడా కామెడీగా తీసుకుంది కానీ చాలా పెద్ద దెబ్బ బిగ్ బాస్ హౌస్లో. ఏదైనప్పటికీ కామెడీగా తీసుకోవడం అనేది అంత పెద్ద దెబ్బను కూడాను ఉపశమనంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక రీతుపై బిగ్ బాంగ్ వేసిన రమ్య, అంటే రమ్య ఈ వారం ఎలిమినేట్ అయిపోయింది కదా. రమ్య ఆఖరి క్షణంలో రమ్యని సంజనాని పెట్టేటప్పటికి సంజన మాత్రం నిజానికండి సంజన వణికిందండి. ఇక నేను వెళ్ళిపోతున్నాను అనేది డిసైడ్ అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా బాధపడ్డారు. ఎమాన్యుల్ అయితే కంటతడి అసలు కనిపించడం కన్నా దాచుకున్నాడు కానీ చాలా బాధపడ్డాడు, ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. మొత్తానికి ఏంటంటే ఫైనల్గా సంజన సేవ్ అయిపోయింది, రమ్య మోక్ష వచ్చి ఎలిమినేటెడ్. కానీ రమ్య మోక్షలో ఎటువంటి ఏడుపు కానీ బాధ కానీ ఏమీ లేదు. ఆమె నిజంగా ఏంటంటే క్యాపబుల్ పర్సన్ అనుకోవాలి. అంటే ఒక మహిళ, ఒక స్త్రీ కానీ డాషింగ్ అండ్ డేరింగ్ అనుకోవాలి. వెళ్ళిపోయేటప్పుడు కొంచెమైనా ఎమోషన్ ఫీల్ అవ్వాలి. తన ఎమోషన్ ఫీల్ అవ్వలేదు, నవ్వుతూనే బయటికి వెళ్ళింది. ఏడ్చిన వాళ్ళకి కూడా ఏడొద్దని చెప్పింది. మొత్తానికి మాధురిని కూడా అన్నారు, ఇక నుండి నువ్వు గట్టిగా అరవకు, కాముగా ఉండు, గట్టిగా అరిస్తే వచ్చేవారం బయటకు వచ్చేస్తావు, అక్కడ కలుద్దాం అన్నట్టు కామెడీ చేసింది. మొత్తానికి ఏంటంటే ఆ విషయానికి మాధురి గారు కూడా చాలా నవ్వారు. మొత్తానికి ఆమె నాగార్జున గారి దగ్గరికి వెళ్ళిపోయాక నాగార్జున గారు కూడా నీ తొలగి జర్నీ ఒకసారి చూద్దాం, చూసి ఎలా ఉంది ఏంటి అంటే మొత్తానికి ఆమె చాలా స్పోర్టివ్గా తీసుకుని నేను ప్రతివారం ఎలిమినేట్ అవుతాననే ఉద్దేశంతోనే వచ్చాను, వెళ్ళిపోతున్నాను, హ్యాపీగా వెళ్ళిపోతున్నాను అని చెప్తూ తనదైన మాటలో రూమ్మేట్స్ చెప్పేసింది. రూమ్మేట్స్ కూడా వాళ్ళదైన టాటాలు బాయ్ బాయ్లు చెప్పేశారు. రమ్య మోక్ష వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ తనకుండే వర్క్ ఏంటంటే బాత్రూమ్స్, నెక్స్ట్ ఈ క్లీన్ చేయడం అన్నమాట. ఈ క్లీన్ చేసే బిగ్ బాంబ్ ఎవరిపై వేస్తున్నావు నీ డ్యూటీని అంటే రీతు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. మొత్తానికి ఏంటంటే ఆ విధంగా రీతుపై ఆమె బిగ్ బాంబ్ వేసి వెళ్ళిపోయింది. ఇక ఎపిసోడ్ అయిపోయిన వెంటనే ఏంటంటే మనం ఇప్పుడు లైవ్లో చూసినట్లయితే పవన్ రీతులు పక్కన కూర్చున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రమ్య మధ్యలో ఒకసారి సాంగ్స్ అయిపోయాక కూడా వేరే టాస్క్ వెళ్ళిపోయినప్పటికీ సాంగ్ లేదా బిగ్ బాస్ సాంగ్ ఇస్తే బాగుంది కదా అన్నారు. మొత్తానికి ఏంటంటే ఆమె కోరికను మన్నించి నాగార్జున గారు సాంగ్ వేశారు. మరి బంగారు కోడి బెట్ట వచ్చిన సాంగ్ ఏంటంటే చిరంజీవి లాగా మన సుమన్ శెట్టి, మన డిస్కో శాంతి గారి లాగా మన ఈమె రమ్య గారు వేయడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య సాంగ్ వేశారు. మొత్తానికి ఇక్కడ అదరగొట్టేశాడు సుమన్ శెట్టి. రమ్య ఎంత చక్కగా చేసింది, అందంగా ఉంది, అయినప్పటికీ రమ్యని డామినేట్ చేశాడు సుమన్ శెట్టి. ఇదే విషయం నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత వచ్చినప్పటికీ ఇదంతా అయిపోయిన తర్వాత బయటికి ఈ పాట గురించి ఎందుకు చెప్తున్నాడు ఇలాగా, మొత్తం అయిపోయింది, రీతి వెళ్ళిపోయింది, ఇంకా ఎపిసోడ్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా లైవ్లో చూస్తున్నాం ఏం జరుగుతుందని. ఇక టాటాలో బాయ్ బాయ్ వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూర్చుంటారు కదా. ఇక రీతుని మన పవన్లు కూర్చున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరు ప్రేమ ముదిరి పాకాన పడిందని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే పవన్ వచ్చేసి అతను అంటాడు, నేను ఎవరో ఏ అమ్మాయితో డ్యాన్స్ చేసినా నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు అని రీతి కొడితే నేనేం ఫీల్ అవ్వలేదే, నేను అసలు ఫీల్ అవ్వలేదు, నేను ఫీల్ అవుతున్నాను ఎందుకు అనుకుంటున్నావు అన్నారు. లేదు నేను రమ్యతో డ్యాన్స్ చేసిన, ఎవరితో డ్యాన్స్ చేసిన ఇలా చూస్తూ ఉంటే ఎక్స్ప్రెషన్స్తో పాటు పవన్ అనడం, అప్పుడు రీతు నవ్వుతూ ఉండడం. రీతు నవ్వి ఏంటంటే నేను ఎందుకు చూస్తున్నాను, నువ్వు వేయొచ్చు కదా, నేను నిఖిల్ వేసాం కదా అన్న. మళ్ళీ నువ్వు నిఖిల్ వేసినా నేను నిఖిల్తో డ్యాన్స్ చేసినా నేను కాము కూరుకున్నాను కదా అంటే నేను వేసిన డ్యాన్స్కి నువ్వు వేసిన డ్యాన్స్కి తేడా ఉంది అని అభినయించి చూపించడం. మళ్ళీ ఏంటంటే అది రాత్రి ఎపిసోడ్లో మరి మనం వస్తుందో లేదో తెలియదు కానీ లైవ్లో మాత్రం వాళ్ళిద్దరు ప్రేమ మాటలు చూస్తుంటే ఒక గిల్లి కజ్జాలో కాస్త ఈరోజు చూడాలనిపించింది. ఎందుకంటే డిస్టెన్స్ మెయింటైన్, అంటే మరీ మీద పడిపోకుండా పక్కపక్కనే కూర్చున్నా సరే మరి వెగటుగా కాకుండా అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏంటంటే గిలికజ్జలు. నువ్వు డ్యాన్స్ వేస్తే వేసుకో అన్నట్టు, నువ్వు డ్యాన్స్లో తేడా ఉంది, నా డ్యాన్స్లో తేడా ఉందని ఈ అమ్మాయి అన్నాం.
ఏదైనప్పటికి కూడాను నీ వల్ల నేను డ్యాన్స్ చేయలేకపోతున్నాను, ఇక నీ ఆట నువ్వు ఆడుకో, నా ఆట నేను ఆడుకుంటే నీ డ్యాన్స్ నీదే, నా డ్యాన్స్ నీదన్నావు. ఈమె నవ్విన తర్వాత తను అర్థం చేసుకున్నాడు పవన్. ఏదైనప్పటికి ఏమైపోయిందిలే, నా వద్దునే ఇచ్చిన అమ్మాయిలు కూడా వెళ్ళిపోయారు కదా, నీకు ఇంకా ఆనందమే కదా, వాళ్ళు వెళ్ళిపోయారు కదా అంటే రీతు నవ్వుతుంది. ఏంటంటే మొత్తానికి ఏంటంటే ఇతను ఎంత ఆమెను ఉడికించాలని ఆ అమ్మాయిలతో డ్యాన్స్ చేశారో ఆ ఇద్దరు అమ్మాయిలు వెళ్ళిపోయారు. అంటే ఎవరంటే మన రమ్య అని ఐషా ఈ ఇద్దరు వెళ్ళిపోయారు కదా. ఇంకా చాలా తెగ ముచ్చట పడిపోతుంది మన రీతు. అది నేను చెప్తే కన్నా చూస్తే బాగుంటుంది. బహుశా ఈరోజు నైట్ ఎపిసోడ్లో వస్తే చాలా బాగుంటుంది. అది మన లైవ్లో వచ్చింది. ఇక ఆ తర్వాత ఇవన్నీ మామూలుగా అంటే గట్టిగా చెప్పుకుంటే ఈ ఆనందం బాగా జరిగింది. చెప్పుకునేంత కొత్త విషయాలు ఏమో కానీ ఇంకో కొత్త విషయం ఏంటంటే పాత వాళ్ళు రీఎంట్రీ జరిగిందంటే అంటే మన శ్రీజ, మనీష్, ప్రియా, సృష్టి, భరణి, ఫ్లోరా, మాస్క్ మ్యాన్ వీళ్ళందరూ రీఎంట్రీ జరిగింది. మన నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఆదివారం జరుగుతుంది. ఆదివారం ఏంటంటే మనం సోమవారం చూస్తాము. ఈ నామినేషన్ ప్రక్రియ సోమవారం నైట్ చూసేటప్పుడు ఏంటంటే వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు ఇంట్లోకి వచ్చారు కదా, బయటికి వెళ్ళి ఆట చూసుకుని వచ్చారు కదా. శ్రీజ అయితే 2 వారాలు చూసింది. మరి అదేవిధంగా భరణి గారు అయితే 1 వారం చూశారు. మరి హరీష్ గారు అయితే 3 వారాలు చూశారు. మరి ఫ్లోరా అయితే 2 వారాలు చూశారు. ప్రియా అయితే 4 వారాలు, మనీష్ అయితే 5 వారాలు, శ్రీజ అయితే 6 వారాలు. ఇలా వీళ్ళంతా చూశారు కదా. మన సృష్టి 6 వారాలు ఇలా చూసుకుంటూ వచ్చారు కదా. మొత్తానికి ఏంటంటే వీళ్ళు ఈ వారాలు చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. మీరు ఇప్పుడు లోపల నుండి బయటికి వెళ్ళారు కదా, బయట నుండి మళ్ళీ ఇప్పుడు లోపలికి వచ్చారు కదా. ఇప్పుడు ఈ లోపల ఉండే వాళ్ళలో ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనే ఛాన్స్ అనేది ఇప్పుడు లోపలికి వచ్చిన వారికి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు శ్రీజ వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేసిందట. అదేవిధంగా మనీష్ కూడా కళ్యాణ్ నామినేట్ చేశారట. మరి శ్రీజ అన్ని కళ్యాణ్ చాలా క్లోజ్గా ఉండేవారు. మరి శ్రీజ కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేసింది అదే విషయం శ్రీజ చెప్తుంది, మనం చూడాలి. మనీష్ కూడా అలాగే కళ్యాణ్ నామినేట్ చేశారు. ప్రియా వచ్చేసి సంజనాన్ని నామినేట్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు నామినేట్ చేశారు. ఈ నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నామినేషన్ ప్రక్రియ మీద కూడా పూర్తి వివరంతో మళ్ళీ నేను ఇంకో కొత్త ఎపిసోడ్లో కలుస్తున్నాను. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. నమస్తే.